నమస్తే వెల్కమ్ టు నియోజకవర్గ ముఖచిత్రం. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల పోరు ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ద్విముఖం ఉండనుందా, లేక కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ సాధ్యమా, లేక మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు తప్పదా? ఓటర్లు ఎవరికి జయకొట్టనున్నారు, ఎవరిని ఇంటికి పంపనున్నారు? లెట్స్ వాచ్ ఆన్. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పెద్దలు జానారెడ్డి ప్రభావం ఎలా ఉంది? కాంగ్రెస్ అభ్యర్థిగా జానా ఈసారి హిట్ కొడతారా, లేక సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ యాదవ్ మరోసారి విజయ డంక మోగిస్తారా? కాంగ్రెస్ బీఆర్ఎస్ నెక్ టు నెక్ ఫైట్ లో బీజేపీకి ఎంత అడ్వాంటేజ్ ఉంది? అసలు సాగర్ లో ఎవరి బలం ఎంత? ఓసారి లెట్స్ హావ్ ఎ లుక్. నల్లగొండ జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో నాగార్జున సాగర్ ఒకటి. ఈ సెగ్మెంట్ ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. అలాంటి కోటలో బీఆర్ఎస్ పాగా వేసి దూసుకుపోతోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2009లో నాగార్జున సాగర్ నియోజకవర్గం ఏర్పడింది. 2009లో ఇక్కడ పెద్దలు జానారెడ్డి విజయడంకా మోగించారు. అప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2009లో ఎమ్మెల్యేగా మరోసారి విజయ దుందుబి మోగించారు. 2014లోనూ ఆయనదే పైచేయి అయింది. 2014లో సీనియర్ నేత బీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్యను కూడా ఓడించి జానారెడ్డి విజయాన్ని సాధించారు. కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవడంతో జానారెడ్డి సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. అప్పట్లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష పాత్ర దక్కడంతో అనుకున్న స్థాయిలో నియోజకవర్గాన్ని జానారెడ్డి అభివృద్ధి చేయలేకపోయారు. కి వచ్చేసరికి జానాకు దీటుగా సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పావులు కదిపింది. బీసీలు ఎస్టీలను తన వైపు తిప్పుకోవడంలో గులాబీ అభ్యర్థిగా నోముల నరసింహయ్య వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దాంతో నాగార్జున సాగర్ లో 2018లో గులాబీ జెండా ఎగిరింది. నోముల నరసింహయ్య ఏకంగా జానారెడ్డినే ఓడించారు. కాంగ్రెస్ లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న దిగ్గజ నేత జానాను ఓడించి చరిత్ర సృష్టించారు. అందుకే జానారెడ్డి ఓడిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో చర్చనీయాంశమైంది. ఓటమి తర్వాత జానారెడ్డి కొంతకాలం పాటు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత నోముల నరసింహయ్య జోరు పెంచారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి ఉండడంతో తన పట్టును నిలుపుకునేందుకు పెద్ద ఎత్తున అభివృద్ధిని చేపట్టారు. సీఎం కేసీఆర్ కూడా నాగార్జున సాగర్ కు భారీగా నిధులిచ్చారు. అయితే అనారోగ్యంతో నరసింహయ్య కన్నుమూయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. సాగర్ ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ తరఫున నోముల నరసింహయ్య కుమారుడు భగత్ యాదవ్ బరిలో నిలిచారు. తండ్రిలాగే ఆయన కూడా 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జానారెడ్డిపై విజయం సాధించారు. సాగర్లో నరసింహయ్య కుటుంబానికి జనాదరణ ఉందని చాటుకున్నారు. కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, రోడ్లు కావచ్చు, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్న లిఫ్ట్లు కావచ్చు, అన్ని కూడా వేగవంతంగా ముందు తీసుకెళ్లి ఈ రోజు ఎవరైనా హాలియాకు 2 సంవత్సరాల ముందు వచ్చిన వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు వస్తే ఈ హాలియాని కావచ్చు చుట్టుపక్కల ఉన్న మండలాలను గుర్తుపట్టలేని విధంగా ఈ రోజు రోడ్ల ప్రకారంగా, హాస్పిటల్ ప్రకారంగా అభివృద్ధి పరుస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉందో అవన్నీ కూడా వాళ్ళు తెలియజేస్తారు. ఇది ఒక్క ఎమ్మెల్యేగా గెలిచిన నేను చెప్పడం కంటే ఖచ్చితంగా ఇది జనాలలో ఉంది. ఏదైతే 2018 ముందల ఎక్కడ కూడా ఇట్లాంటి అభివృద్ధి జరగలేదు. 2018 తర్వాత మీరు వచ్చిన తర్వాతనే ఇక్కడ కేసీఆర్ గారి అధ్యక్షతన మీరందరూ కూడా మంచి అభివృద్ధిని మాకు అందిస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దీవిస్తున్న సంగతి కూడా మీ అందరికి గుర్తు చేస్తూ, ఏదైతే ఈ నాగార్జున సాగర్ లో ఏదైతే ఒకప్పుడు మా నాన్నగారు ఇచ్చిన హామీలు కావచ్చు, ఈ నియోజకవర్గానికి మేమందరం కావాలనుకున్నటువంటి స్టేడియం కావచ్చు, డిగ్రీ కళాశాలలు, అలాగే ఏదైతే కళాశాలల అభివృద్ధి కోసం మన ఊరు మనబడి కింద కార్యక్రమం కింద
మేము ఇప్పటికే ఒక 100 స్కూళ్ళ దాకా దానికి నిధులు దానికి సమకూర్చడం. అదే విధంగా బ్రిడ్జిలకు సంబంధించి ఒక దాదాపు 6 బ్రిడ్జిలను ఈ నియోజకవర్గ వ్యాప్తంగా జనాలు చాలా ఇబ్బంది పడుతున్న వాటికి గుర్తించి దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. అలాగే రోడ్లకు సంబంధించి ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికే 30 లక్షల నుంచి దాదాపు 60 లక్షలు ఒక కొన్ని గ్రామాల్లో ఇంతవరకు అభివృద్ధికి నోచుకుని గ్రామాల్లో ఇప్పటికే దాదాపు 90 లక్షల నుంచి కోటి రూపాయల దాకా కూడా దాని నిధులు కేటాయించిన సంగతి గర్వంగా తెలియజేసుకుంటూ త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో నాగార్జున సాగర్ లో జానారెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారు. వరుసగా 2 సార్లు ఓడిపోయినప్పటికీ ఆయన మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకు సాగుతున్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో జానా ప్లానింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టినట్లుగా టాక్. జానా తరఫున ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి మండలాల వారీగా నేతలను క్యాడర్ యాక్టివ్ చేసినట్లు తెలుస్తోంది. బైపోల్లో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా ఈసారి అన్ని వర్గాల ఓట్లను రాబట్టుకునేందుకు వ్యూహారచన చేస్తున్నారట. జానారెడ్డికి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రాజకీయాల్లో ఆయనకు 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఎక్కువ కాలం పాటు మంత్రిగా కొనసాగి రికార్డు నెలకొల్పిన ఘనత జానారెడ్డిది. అలాంటి జానాకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పరిచయస్తులున్నారు. ప్రతి ఓటరు ఆయనను గుర్తుపడతారు. పైగా మంత్రిగా, విపక్ష నేతగా, ఎమ్మెల్యేగా ఇలా పలు స్థాయిలో ఆయనకున్న అపార అనుభవం కలిసి వచ్చే అంశం. జానారెడ్డికి ఉన్న క్లీన్ ఇమేజ్ మరింత ప్లస్. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తనకు కావాల్సిన పని చేయించుకోవడంలో నేర్పరిగా ఆయనకు మంచి పేరుంది. వచ్చే ఎన్నికల్లో నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ యాదవ్ పోటీ చేయడం దాదాపు ఖాయం. కాబట్టి ఈసారి వార్ వన్ సైడ్ అయ్యే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే ఖచ్చితంగా ఉప ఎన్నికల నాటి పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. అప్పట్లో గులాబీ పార్టీకి ఉన్న అనుకూల వాతావరణం ఇప్పుడు లేదనే చెప్పాలి. ఎమ్మెల్యేగా నోముల భగత్ యాదవ్ ఊరూరా పర్యటనలతో బిజీగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ కు దీటుగా రాజకీయం చేయడంలో ఆయన కొంత వెనకబడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బై ఎలక్షన్ లో నోముల భగత్ యాదవ్ చెప్పుకోదగ్గ మెజార్టీతోనే గెలిచినప్పటికీ దాన్ని ఇప్పుడు పరిగణలోకి తీసుకోలేం. ఎందుకంటే ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ ఎక్కువగా పనిచేసింది. కాబట్టి ఈసారి జరిగే పోటీయే అస్సలు సిసలైన పోటీగా చెప్పుకోవాలి. అయితే నోముల భగత్ యాదవ్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ బీసీలు, అందులోనూ యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. బీసీలను భగత్ ప్రసన్నం చేసుకుంటే ఆయన మరోసారి విజయం సాధించడం పెద్ద కష్టం కాదు. అయితే ఈసారి బీసీలు గులాబీ జెండాకు జై కొట్టడం అనుమానమేనన్న ప్రచారం జరుగుతోంది. దానికి కారణం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందలేదని విమర్శలున్నాయి. గౌరవనీయులు నోముల నరసింహ గారు చనిపోయిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్ హామీలు, బై ఎలక్షన్ లో గెలిచిన వాళ్ళ కన్నేయుడు నోముల భగత్ గారు, ఆ రోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఎంతమంది మంత్రులు ఉంటారో అందరూ వచ్చి, ఎంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నారో వాళ్ళందరూ వచ్చి పనిచేసి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదని ఈ అమ్మ న్యూస్ తరఫున నేను మరొకసారి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏవైతే ఉప ఎన్నికల హామీలు ఉన్నాయో గిరిజనులకు పోడు భూములకు సంబంధించి పట్టాలు ఇంతవరకు జారీ చేయలేదు. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఎన్నికల లిఫ్ట్ పనులు ఎప్పటి నుంచో అలాగే శంకుస్థాపన, శిలాఫలకాలు, కొబ్బరికాయలు కొట్టడానికి సరిపోయింది తప్ప ఇప్పటి వరకు నిర్మాణ పనులు మొదలుపెట్టిన దాఖలాలు లేవు. ఏదైతే డిగ్రీ కాలేజ్ అన్నారో ఏదో ఒక రెంటెడ్ బిల్డింగ్ తీసుకొని డిగ్రీ కాలేజ్ రన్ చేస్తున్నారు తప్ప సొంత డిగ్రీ కాలేజ్ లేని ఏదైనా నియోజకవర్గం ఉందంటే మొట్టమొదటిగా నాగార్జున నియోజకవర్గం అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ జనాన్ని మభ్యపరిచి కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీటి మీద బుడగలాగా అయిపోవడం తప్ప నిజంగా ఇక్కడ ఒరిగింది లేదు, చేసింది ఏమీ లేదు. వరుసగా 2 సార్లు అధికారంలో ఉండడంతో జనరల్ గానే గులాబీ పార్టీపై జనంలో కొంత వ్యతిరేకత ఉంది. దీనికి తోడు నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ కి మంచి పట్టుంది. సీనియర్ నేత జానారెడ్డికి ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. అందులోనూ బీసీలు, ఎస్టీల్లోనూ ఆయన అనుచర గణం ఎక్కువ. ఇవన్నీ చూస్తుంటే ఈసారి పాత ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ కే తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడైనా కూడా ప్రభుత్వం కన్ను తెరిచి ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ పోడు సమస్య తీరవాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు పోడు భూముల మీద 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది మళ్ళీ కూడా డిజైన్ మార్చి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.
కానీ అవన్నీ కూడా చాలా సత్యదూరంలో ఉన్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ డబుల్ బెడ్రూమ్ కానీ, పోడు భూముల సమస్య కానీ, నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ కూడా మంజూరు చేసి ప్రజల యొక్క మనసు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లతో పాటు బీజేపీ కూడా రంగంలో ఉన్నా ఆ పార్టీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంక్ అయితే లేదు. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ లను కాదని బీజేపీ సత్తా చాటడం కష్టమే. అటు జానారెడ్డి ఇటు నోముల భగత్ యాదవ్ ఇద్దరే. కాబట్టి బీసీలు ఎస్టీలను ఎవరు ప్రసన్నం చేసుకుంటే వారే విజేత. ప్రస్తుత సమీకరణాలను బట్టి చూస్తే జానారెడ్డికి కొంత అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంది. పాత ఓటు బ్యాంకును తిరిగి తన వైపు తిప్పుకోగలిగితే జానారెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయని టాక్. సర్వేల్లోనూ ఇదే తేలిందని సమాచారం. మరి ఎన్నికల నాటికి పరిస్థితులు ఇలాగే ఉంటాయా, ఏమైనా మార్పులు వస్తాయా అన్నది చూడాలి మరి. Let's take a short break in నియోజకవర్గ ముఖచిత్రం.